వెల్కమ్ టు మాస్ అండ్ మీడియా. ఏమండి ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరు ఉన్నారా? వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ ఇంకో క్యారెక్టర్లో చూపిస్తాను రండి. ఇక్కడ ఎప్పుడైతే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఇక సుగాలి ప్రీతి గారి తల్లి ఆవిడ వీల్ చైర్లో ఉంటుంది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా ప్రశ్న రావణ్ మీద ఒక సెంటిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని ఇమీడియట్గా వీళ్ళు తీసుకొస్తారు. ఇగో చూడండి, బండి దోసుకుంటూ వచ్చేసారు. దోసుకుంటూ వచ్చేసి వెంటనే ఇవిడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న రావణ్ గారి గురించి జాడ శ్రావణ్ గారికి నా బాధ చెప్పుకోనకు వచ్చాను. ఈరోజు నేను గన్నవరంకి రావడానికి ముఖ్య కారణం నా కడుపు బాధ, నా కడుపులో ఉన్న ఆవేదన కక్కడానికి ఇక్కడ రావడం జరిగింది. మొదటిగా మరి రావణ్ గారిని, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడిపే రావణ్ గారిని, తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చి మరి మోసం చేశారు, ఏదైతే మరి మాట ఇచ్చి మాకు హ్యాండ్ ఇచ్చారో సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు సంతకం అన్నారు, అలా మీరు కూడా రావణ్ గారిని మరి అదే విధంగా శ్రావణ్ గారిని మీరు సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేయకండి అని అడగడానికి వచ్చాను. ఇప్పుడు దాకా ఆవిడ మీద చాలా కన్సర్న్ ఉండేది, కానీ ఎప్పుడైతే ఆవిడ వచ్చి మొత్తం ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరితో పాటు ఆవిడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయిందో నిజంగా ఒక కూతురు కోసం ఒక తల్లి ఎన్ని సంవత్సరాలు పోరాడుతుంది అనుకున్నాం. కానీ మరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఖచ్చితంగా ఎంత కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోతారు. కానీ ఇవిడు మర్చిపోకుండా ఇంత చేస్తుంటే ఇదంతా ప్రేమ అనుకున్నాం. కానీ ఈవేళ ఎవరైతే సాయం చేశారో ఆ సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారినే కేసులో ఇరికించాలి అని వైసీపీ ఇస్తున్న పేటీఎం కోసం ఇవిడు పనిచేస్తుందో, నిజంగా ఈవిడ కూతురు యొక్క మరణాన్ని ఈవిడ డబ్బుల కోసం వాడుకుంటుందని ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. అది నిజమేమో అనిపిస్తుంది. కేవలం పాపం సుగాలి ప్రీతి మరణం మీద ఆ ఎస్ఎస్టీ కేసు పవన్ కళ్యాణ్ గారి వల్ల కట్టడం, ఒక 5 ఎకరాల పొలం రావటం, ఉద్యోగం రావటం, రకరకాల బెనిఫిట్స్ రావటం, ఇవన్నీ ఆవిడకి సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది అని ప్రజలు మాట్లాడి నిజం అనిపిస్తుంది కదా. నిజంగా ఆ కూతురు మీద ప్రేమ ఉంటే ఎవరైతే చేశారో తప్పు చేసిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటారు తప్ప సాయం చేయడానికి వస్తానన్న వాళ్ళు కలిసి చేస్తానన్నారు. ఆ టైం చేయలేకపోయారు, వేరే ఇబ్బంది వచ్చింది, చేయలేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? మేము కేసులు పెడతాం, మీ మీద దేశద్రోహం కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది ఈవిడని చెప్పి ఇప్పుడు మొత్తం నెట్లో మొత్తం అంతా అదే ట్రోలింగ్ జరుగుతుంది. ఈవిడ ఇలాగే వాళ్ళ కూతురు చావును ఉపయోగించుకుని ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు తీసుకున్న తర్వాత సైలెంట్ అవుతుందని చాలామంది ఆల్రెడీ పోస్టులు పెట్టేశారు. మరి చూసేవాళ్ళకి కూడా అది నిజం అనిపిస్తుంది కదా. ఎందుకమ్మా ఇలాంటి పనులు? వెల్కమ్ టు మాస్ అండ్ మీడియా. ఇక సానా సతీష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి చెప్పండి సమాధానం. కాకినాడ జిల్లా నడిబొడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చుచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన. రౌడీజం చెయ్యొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే రాంగ్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఏమంటారు? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సానా సతీష్ గారు కూడా కాస్ట్ బై కాపే కదా, అందుకని ఆయన ఏమన్నా ఆయనతో పాటు కాపుల మీటింగ్ పెట్టండి, కాపుల సభలు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయనకు ఆదేశాలు ఇచ్చారా? లేదా ఒక బీసీ నాయకుడిని పిలిచి, ఒక అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఒక అయ్యన పత్రుడు గారిని పిలిచి మీరందరూ బీసీ సంఘాలు, బీసీ కులాలతో ఏకమై బీసీ కులాల మీటింగ్ పెట్టండి అన్నారా? లేదా ఒక వరల రామయ్య గారినో, నక్కా ఆనందబాబు గారిని పిలిచి మీరు ఇలా చేయండి అని అన్నారా? అనలేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు కూడా అన్ని కులాలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలి తప్ప వాళ్ళని కుల సంఘ నాయకులుగా చేయకూడదు. వేళ సానా సతీష్ గారు కూడా మన కళ్ళ ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత గౌరవాన్ని పొందుతున్నారు, ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రాజ్యసభ అంటే ఒక టర్మ్ చేస్తారు, 6 సంవత్సరాలు చేస్తారు. ఈయన 7.5 సంవత్సరాలు, నాకు తెలిసి రికార్డు ఇది. ఫస్ట్ రావటంతో అదొక 6 ఉంటుంది, ఇది ఒక 1.5.
7.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారంటే తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంత గౌరవం ఇస్తున్నట్టు. నిబద్ధత కలిగిన కాపులందరూ అన్ని కులాలని దగ్గర చేసుకుంటారు, అన్ని కులాలను దగ్గర చేసుకుని ముందుకెళ్ళాలనుకోవాలి. కానీ ఇదేం దరిద్రం అండి, కాపు మీటింగ్ ఏంటి? అది ఎమ్మెల్యేలు మంత్రులు పెడతారా కాపుల మీటింగు? మీకు తెలియట్లేదు, జగన్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏం చేయమంటే అదే. ఎందుకంటే కాపులు ఒక వైసీపీతో ఎందుకు ఉంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కాపుల్లో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు కాపుల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాపుల్లో. ఒక కులం ఎప్పుడు కూడా ఒక పార్టీకి రాదండి. మీరు ఎంత కుల సంఘం మీటింగులు పెట్టండి, ఎంత కులాలను రెచ్చగొట్టండి, ఎక్కడో జరిగిన వాటిని తీసుకొచ్చి కులాలకు ఆపాదించి వైసీపీ ఎంత డ్రామాలు చేసినా ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు. ఆ విషయం తెలుసు కనుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పెట్టించారు. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి కులం నుంచి ఓ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, రెడ్లందరూ కూడా వైసీపీలో ఉండాలని ఎప్పుడైనా మీటింగ్ పెట్టించారా? అలా ఓ మీటింగ్ పెట్టిస్తే ఒకవేళ రెడ్లందరూ సరే అయితే మనోడని ఎత్తారేమో, కానీ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారు. ఇది రెడ్ల పార్టీలా ఉంది, అయితే రెడ్లే కోటేస్తారులే, మరి మేమెందుకులే అని చెప్పి ఆగిపోతారండి. ఇప్పుడు ఈ కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, రండి కాపులందరూ మనం కలిసి ఉందామంటే రేపు పొద్దున్న మీకు బీసీలు ఎస్సీలు అక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేస్తే మీకు ఎందుకు ఓట్లు వేయాలి? అరే ఈ చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి మీరు? మీకు అర్థం కావట్లేదు. అంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వారు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమ 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈ రోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్ గా ఏదో కాపుల మీద ప్రేమతో చేస్తుంది కాదని చెప్పి మేము చెప్తున్నాం. అయితే వైసీపీలో ఉన్న కాపులందరికీ కూడా ఇప్పుడు అక్కడ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయ భవిష్యత్తు కథం. వారు ఎక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా ఇతర కులాలు వాళ్ళకి ఓటు వేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వీళ్ళేమో ఇలా కుల సంఘం పేరు చెప్పి మా కులం అని చెప్పి వీళ్ళు కులాల వారీగా జనాలను ఎడగొడుతున్నారు. రేపు వీళ్ళకి ఓటు వేస్తే మనకి ఏం న్యాయం చేస్తారనే అనుమానం ఆల్రెడీ ప్రజలందరిలోనే వచ్చిందండి. నేను వాళ్ళు మరి ఎందుకు పెట్టుకున్నారు నాకు ఇప్పుడు కాపుల వనభోజనాలు పెడుతున్నారండి. అది ఒక ఆచారం, ఒక పండగ. ఆ పండుగ రోజు కాపులందరూ కలవడం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని ఓ పార్టీలో ఉండి మనందరం కాపులం, మనకు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటుంది, మనం ఇతర కులాలను మనం లెక్క చేయొద్దు, మనమే చూసుకుందాం అని ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళి మీరు మీటింగులు పెడతా ఉంటే మీకు ఇతర కులాలు వచ్చి మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని గెలిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు? ఆయన అడిగారు సానా సతీష్ గారు, చెప్పండి సమాధానం దాన్ని చెప్పండి. ఆయన కాపుల రిజర్వేషన్ ఏమన్నాడు? కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ నిధులు ఎలా ఎగ్గొట్టాడో ఆయన చూశారు. కాపులకు ఏది చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాపులు ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి మీరు వచ్చి మీటింగ్ పెడితే ఆయనకి ఉద్ధరించాలేదు తెలియదు, కానీ మీ బతుకులు మొత్తం బస్టాండ్ అయిపోయాయండి.